ఈ ప్రపంచంలో మనమందరం దేనికోసం వెతుకుతున్నాం? డబ్బు, హోదా, అధికారం కాదేమో. మనమందరం వెతుకుతున్నది ఒక్కటే, అదే శాంతి. కళ్ళు మూసుకోండి. ఒక్క క్షణం మీ గుండెపై చెయ్యి వేసుకోండి. ఎంత అలజడి, ఎన్ని భయాలు, ఎన్ని అసంతృప్తి నిండిన జ్ఞాపకాలు. ఈరోజు, ఈ క్షణం బుద్ధుని వెలుగులో ఆ చీకటిని తరిమివేద్దాం. ఇది కేవలం ఒక వీడియో కాదు, ఇది మీ ఆత్మతో మీరు చేసుకునే సంభాషణ. సిద్ధంగా ఉండండి, ఒక మహోన్నత మార్పు కోసం. బుద్ధుడంటారు, నీ ఆలోచనలే నీ ప్రపంచమని. మన మనసు ఒక అద్దం లాంటిది. ఆ అద్దం మీద కోపం, అసూయ అనే దుమ్ము పేరుకుపోతే మనకు అందమైన జీవితం కూడా వికారంగానే కనిపిస్తుంది. మీరు నిరంతరం లోపల యుద్ధం చేస్తూ ఉంటే బయట ప్రశాంతత ఎలా దొరుకుతుంది? మిత్రమా, నీ ఆలోచనల చెరసాల నుండి బయటకురా. నువ్వనుకుంటే ఈ క్షణమే నీ జీవితాన్ని స్వర్గంగా మార్చుకోవచ్చు. ఎందుకంటే విత్తు నాటేదీ నువ్వే, ఆ ఫలాన్ని అనుభవించేదీ నువ్వే. నీ మనసుని ఒక పూదోటలా మార్చుకో, ముళ్ల పొదలా కాదు. నేను, నాది, నా వల్లే జరిగింది. ఈ మాటలు వినడానికి చిన్నవే, కాని ఇవి మన చుట్టూ ఒక పెద్ద కోడను కట్టేస్తాయి. అహంకారమంటే ఏమిటో తెలుసా? ఒక చిన్న మట్టికుండ తనను తాను సముద్రం కంటే గొప్పది అనుకోవడం. ఆ కుండ పగిలిపోతేనే అందులోని గాలి అనంతమైన ఆకాశంలో కలుస్తుంది. నీలోని నేను అనే అహాన్ని చంపుకో. అప్పుడే నువ్వు అందరిలో నిన్ను చూసుకోగలవు. లోకం నీకిచ్చే గౌరవం కోసం ఎదురుచూడకు. నీపై నీకు గౌరవం కలిగేలా బ్రతుకు. అహంకారం తగ్గిన చోటే జ్ఞానం ఉదయిస్తుంది. నీ చేతిలో ఒక ఎర్రగా కాలిన నిప్పు కణిక ఉంది. దాన్ని నువ్వు అవతలి వ్యక్తిమీద విసరాలని గట్టిగా పట్టుకున్నావు. అక్కడ కాలిపోతోంది ఎవరు? గాయపడుతోంది ఎవరు? నువ్వు మాత్రమే. కోపమనేది ఒక విషం. దాన్ని నువ్వు తాగి అవతలివాడు చనిపోవాలని కోరుకోవడం ఎంత మూర్ఖత్వం! ఆ నిప్పును వదిలే, ఆ చేతిని కడుక్కో. క్షమించడమంటే నువ్వు బలహీనుడివి అని కాదు, నీకు నీ మనశ్శాంతి అంటే అంత ఇష్టమని అర్థం. ద్వేషాన్ని ద్వేషంతో ఆపలేవు, కేవలం కరుణతో మాత్రమే ఆపగలవు. నువ్వు ప్రపంచాన్ని జయించక్కర్లేదు, నిన్ను నువ్వు జయించుకుంటే చాలు. మనలో రోజూ ఒక యుద్ధం జరుగుతుంది. బద్ధకానికి, పట్టుదలకు మధ్య, భయానికి, ధైర్యానికి మధ్య. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తున్నారు? నువ్వు నీ ఇంద్రియాలకు బానిసవా లేక యజమానివా? ఒక రాజు 1000 రాజ్యాలను గెలవ్వచ్చు, కాని తన కోపాన్ని, తన ఆశను జయించలేకపోతే అతను ఓడిపోయినట్టే. ప్రతిరోజూ నిన్ను నువ్వు సరిదిద్దుకో. నిన్నటికంటే ఈరోజు నువ్వు కొంచెం మెరుగవ్వాలి. అదే అసలైన విజయం. ఒక్క క్షణం ఆగండి. గాలి పీల్చుకోండి. ఆ గాలి మీ ఊపిరితిత్తుల్లోకి వెళుతున్నప్పుడు కలిగే స్పర్శను గమనించండి. ఇది కదా జీవితం. మనం గతమనే శ్మశానంలోనో, భవిష్యత్తు అనే గాలిమేడలోనో బ్రతుకుతున్నాం. ఈ క్షణం మీ చేతిలో ఉన్న ఒక అద్భుతమైన కానుక. అందుకే దీన్ని ప్రెజెంట్ అంటారు. రేపేమవుతుందో ఎవరికి తెలుసు? నిన్నటి కన్నీళ్లు ఈ రోజుని ఎందుకు మార్చాలి? బుద్ధుడిలా నవ్వడం నేర్చుకో. నీ కళ్లముందున్న అందాన్ని చూడు. ఈ నిమిషమే నీ జీవితం. దీన్ని వృధా చెయ్యకు. మౌనం ఆత్మ సంగీతం. శబ్దం మనల్ని బయటకు లాగుతుంది, మౌనం మనల్ని మన లోపలికి తీసుకువెళ్తుంది. మనమెందుకు అంతగా మాట్లాడుతాం? ఎందుకంటే మన లోపలున్న ఖాళీని చూసి మనం భయపడుతున్నాం. కాని ఆ మౌనంలోనే దేవుడుంటాడు, ఆ మౌనంలోనే సత్యముంటుంది. రోజూ ఒక 10 నిమిషాలు మౌనంగా ఉండి చూడు, నీ ఆలోచనలన్నీ నీటిమీద అలల్లా తగ్గిపోతాయి. అప్పుడు నీకు వినిపించే సంగీతమే నీ అంతరాత్మ ప్రబోధం.
మౌనమంటే మాటలు లేకపోవడం కాదు, మనస్సు నిశ్చలంగా ఉండటం. ఒక పెద్ద నది ఎలా ఏర్పడుతుంది? చిన్న చిన్న నీటి చుక్కలు కలిస్తేనే కదా? నీ లక్ష్యం ఎంత పెద్దదైనా సరే చిన్న అడుగుతోనే మొదలవుతుంది. మధ్యలో ఆగిపోవాలనిపిస్తుందా? అలసటగా ఉందా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, నువ్వు ఎంత దూరం వచ్చావో. చుక్క చుక్క కలిస్తేనే కుండ నిండుతుంది. అలాగే నీ ప్రతి చిన్న ప్రయత్నం రేపొక మహావృక్షమవుతుంది. ఓర్పు వహించు, కాలం నీకు సమాధానం చెబుతుంది. నమ్మకంతో ముందడుగు వెయ్యి. మనం దేనికోసం పరిగెడుతున్నాం? ఒక కోరిక తీరగానే మరో కోరిక. ఉప్పునీరు తాగినట్టే, తాగే కొద్దీ దప్పిక పెరుగుతుంది కాని తగ్గదు. బుద్ధుడు చెప్పిన గొప్ప సత్యం, ఆశే దుఃఖానికి మూలం. వస్తువుల మీద, మనుషుల మీద మితిమీరిన వ్యామోహం నిన్ను బంధీని చేస్తుంది. లోకంలో దేనినీ నువ్వు శాశ్వతంగా పట్టుకోలేవు, చివరకు నీ దేహాన్ని కూడా. విడిచిపెట్టడం నేర్చుకో, అప్పుడే నీకు నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది. నీ నీడ నిన్ను ఎలా వదలదో, నీ కర్మలు కూడా నిన్ను అలాగే అనుసరిస్తాయి. ఈరోజు నువ్వు పడుతున్న బాధ లేదా పొందుతున్న సుఖం ఏదీ యాదృచ్ఛికం కాదు. నువ్వు వేసిన విత్తనాలే ఈరోజు పంటగా మారాయి. వేరొకరిని నిందించడం ఆపి నీ బాధ్యతను నువ్వు స్వీకరించు. మంచి ఆలోచనలు చెయ్, మంచి పనులు చెయ్. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. ధర్మం నిన్ను ఎప్పుడూ కాపాడుతుంది. మనుషుల మధ్య ఉండి కూడా ఒంటరిగా అనిపిస్తుందా? భయపడకు, అది నీ ఆత్మ ఎదుగుదలకి సంకేతం. బుద్ధుడు తన చివరి మాటల్లో ఏమన్నారో తెలుసా? అప్పో దీపో భవ అంటే నీ వెలుగు నీవే కావాలి. ఎవరికోసమో ఎదురుచూడకు, ఎవరిమీదో ఆధారపడకు. నీ లోపల ఒక సూర్యుడున్నాడు, అతన్ని నిద్రలేపు. ఏకాంతం నిన్ను బలహీనుడిని చెయ్యదు, నిన్నొక మహర్షిని చేస్తుంది. నీతో నువ్వు గడపడం నేర్చుకో, అదే అత్యున్నతమైన ఆనందం. చివరిగా ఒక్క మాట. ఈ ప్రపంచంలో నువ్వు ఒంటరివి కావు. ఆకాశంలోని పక్షి, నేలమీద గడ్డిపోచ, నీ పక్కనున్న మనిషి, అందరిలోనూ ఒకే ప్రాణం ఉంది. కరుణ కలిగి ఉండు. ఎవరినో ఒకరిని బాధపెట్టి నువ్వు సుఖపడలేవు. ఒక వెలిగే కొవ్వొత్తి మరో 1000 కొవ్వొత్తులను వెలిగించగలదు. నీలోని ప్రేమను పంచు. నువ్వు ఎంత ఇస్తే ప్రకృతి నీకు అంతకంటే 1000 రెట్లు తిరిగి ఇస్తుంది. అందరినీ ప్రేమించు, అందరినీ దీవించు. నీ జీవితం ధన్యమవుతుంది. ఈ 8 నిమిషాల సమయం మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపిందని నేను నమ్ముతున్నాను. బుద్ధుడు చెప్పిన ఈ మాటలను కేవలం వినడమే కాదు, మీ గుండెల్లో భద్రపరుచుకోండి. బాధ కలిగినప్పుడు, భయం వేసినప్పుడు ఈ మాటలను గుర్తు తెచ్చుకోండి. మీరు ప్రశాంతంగా ఉండండి, లోకాన్ని ప్రశాంతంగా ఉంచండి. సర్వే జనా సుఖినో భవంతు.